ప్రియులారా, ఇశ్రాయేలులకు ఈ యొక్క మాట, ఈ యొక్క సంగతి బహుశా వింతగా, విచిత్రంగా, కొత్తగా అనిపించవచ్చు. మొదటిగా మనం చూస్తే వ్యవసాయము, దేవుడు ఆదాముకి ఏం చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయము 16-17 ఆ ప్రాంతంలో తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తం భూమి శపించబడి ఉన్నది. ఇక మీదటది పలానా పలానా మొలిపిస్తుంది. నీవు నీ చెమట కార్చి, ఆ మాట చదవండి, నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ప్రియులారా, ఆదామును వ్యవసాయం చేసుకుని బ్రతుకు అని ఒక సూచన, హింట్ అయితే ఇచ్చాడు. ఈ భూమంతా ఆదాముదే. ఆదాము కంటే భూస్వామి ఎవడు లేడు ప్రపంచంలో. బిల్ గేట్స్ కూడా సరిపోడు, అంబానీలు ఓ మూలకు రారు. ఈ ప్రపంచమంతా ఆదాముదే, ఈ భూమంతా ఆదాముదే. సో ఒక్క కుటుంబమే ఉంది. మరి రూలు అనేది పెడితే ఎప్పుడు పెట్టి ఉండాలి? ఆదాము టైంలో పెట్టి ఉండాలి. ఆదామేమో ఏటేటా దున్నుకోవచ్చట, ఏటేటా పండించుకోవచ్చట, ఏటేటా వ్యవసాయం చేసుకోవచ్చట, అంతే కదా. ఇశ్రాయేలు దగ్గరకు వచ్చేసరికి మరి 6 సంవత్సరాలే మీరు పండించుకోవాలి. ప్రియులారా, ఈ రూలు ఆదాముకు ఎందుకు దేవుడు పెట్టలేదు అని అంటే, ఇక్కడ 2 తేడాలు గమనించాలి. ఐగుప్తు దేశము కరువు వచ్చే సందర్భంలో వారు యోసేపు కాలములో ఆహారమును నిల్వ చేయడానికి ఆయన గిడ్డంగులు కట్టించాడు. మీరు నిర్గకాండం 1వ అధ్యాయాన్ని శ్రద్ధగా చూస్తే వాళ్ళు ఆ 10వ వచనం లోపులోనే వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు, ఏం పట్టణాలు? ధాన్యములను నిలువ చేయు. ఈ పట్టణాలు ప్రజలు ఉండడానికి కాదంట, ధాన్యమును దాచడానికి 2 పట్టణాలు కట్టించాడు దేవుని బిడ్డ. ఈ పట్టణాలకు పీతోమో, రామసేస్ అనేటువంటి 2 పేర్లు పెట్టుండొచ్చు గాక. రామసేస్ అంటే అది ఆ రోజుల్లో ఉన్న ఫరో పేరండి. తన పేరే ఒక పట్టణానికి పెట్టుకున్నాడు. వీళ్ళారా, ఈ పేర్లు పెట్టుకొనుట అనేది బైబిల్లోనే మొదలైంది. లేకపోతే మరి ఏ పట్టణం ఇలా మనకు పేరు మీద కనబడద్దా అంటే అలా కనబడదు. సో ఈ పీతోము, రామసేస్ అనేటువంటి 2 పట్టణాలను మీరు కట్టారు. ఏం పెట్టారు అందులో? ధాన్యము నిల్వ చేయుట. దీంట్లో నెల రోజులు ఫుడ్ ఐటమ్ నిల్వ చేయలేవు. పూర్వం సంవత్సరం ధాన్యం నిల్వ చేసుకునేవారు. గాదిలో ఏదో పెట్టి మొత్తం మీద ఇళ్లల్లోనే ధాన్యం పోసుకొని నిల్వ చేసుకునేవారు. నువ్వు ఒడ్లు దాయక్కర్లేదు, కానీ బియ్యం ఒక 2 నెలలు దాయమ్మా అంటే అబ్బాయి కుదరదు, ఈ నెల సరిపడింది, ఈ నెల నెక్స్ట్ మంత్ కావాలి. ఇంకా నువ్వు దాచావే అనుకో, ఏం పట్టేస్తుంది అని మీరు అంటున్నారు. మరి 6000 సంవత్సరాల క్రితం మనోళ్ళు ఒక టెక్నాలజీ కనిపెట్టారు. యోసేపు 7 సంవత్సరాలు నిల్వ చేశాడు. 7 సంవత్సరాలు ప్రియులారా, 7 సంవత్సరాలు సరిగా పండింది, 7 సంవత్సరాలు కరువు. అప్పుడు ఏం చేశాడంటే
మొదటి సంవత్సరం దాటింది 8వ సంవత్సరంలో, 2వ సంవత్సరం దాచింది 9వ సంవత్సరంలో, అట్లా 7వ సంవత్సరంలో దాచింది 4వ సంవత్సరంలో అట్లా పంచిపెట్టాడు. హీ ప్రిజర్వ్ ఫర్ 7 years. యోసేపు మిమ్మల్ని చూసి నవ్వుకుంటాడేమో అనుకుంటాను నేను. పిచ్చోళ్ళారా, 7 నెలలు దాచలేరు, మొత్తం పాడైపోయినాయి అమ్మా అని పక్కవిడికి చెప్తుంది ఈవిడ. యోసేపు దాచినట్లుగా ప్రభా నాకు కూడా ఆ జ్ఞానం ఇయ్యి అంటే దేవుడు ఇస్తాడులే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు నిల్వ చేసే పట్టణాల నుండి వచ్చారు కాబట్టి 6 సంవత్సరాలు మీరు పండించుకోండి, 6వ సంవత్సరాన రెట్టింపు పంట నేను మీకు ఇస్తాను, 7వ సంవత్సరాన ఆ పొలాన్ని మీరు విడిచిపెట్టండి, మీకు 7వ సంవత్సరాన ఆకలితో ఉండాల్సినటువంటి పని లేదు. ఇంకొక మాట, దేవుని బిడ్డ, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మానవులు ఒక విషయమే, ఒకటే చూస్తారు. మనం ఇప్పుడు వన్ సైడ్ మనుషులు, మనకి వన్ సైడ్ చూడడం అలవాటు. దేవుడు 2 వైపులు చూస్తున్నాడు. ఆ 2వ వైపు ఏంటో నేను చెప్తా. మరి ఇదే రూలు ఆదాముకి ఎందుకు పెట్టలేదు అనే సందేహం, ఆ ప్రశ్న నేనే వేసానులే. గుళ్ళో ఒక వెసులుబాటు ఉంటుంది, మీకు తెలుసా? ప్రశ్నలు పాస్టర్ గారు వేస్తారు, చెప్పండి. నాకు ప్రశ్నలు వేసే విశ్వాసం లేరు, ఎవరు ప్రశ్నలు వేయరు నాకు. అందుకే నాకు నేను వేసుకుని మళ్ళీ దాని జవాబులు చెప్తూ ఉంటా. మరి ఆదాముకు ఈ రూల్ ఎందుకు పెట్టలేదు అని మనం ఇప్పుడు ప్రశ్న వేసుకుంటే, ఆదాముకు ప్రిజర్వ్ చేయడానికి అంటే దాచడానికి ఆ కాలంలో ఏ వెసులుబాటు లేదు. ఆదాముకే ఇల్లు వేసుకోలేదు, ఇంకా ఆదామే ఇల్లు కట్టుకోలే. ఆదాము ఏ పూట పండ్లు ఆ పూటే తింటున్నాడు. దేవుని బిడ్డ, ఎప్పుడు కావలసింది అప్పుడే తింటున్నాడు, సీజనల్గా కొన్ని పండించుకుంటున్నాడు. సో కాబట్టి ఆదాముకు ఈ సమస్య లేదు. పండ్లు చూడండి, మరి ఒక దాని తరువాత ఇంకొక పండు వస్తూ ఉంటుంది. కొన్ని ఏడాదంతా దొరికే పండ్లు ఉంటాయి, కొన్ని సీజనల్. మ్యాంగోస్ అయిపోయినాయి, ఇప్పుడు ఇంకో పండు వస్తుంది. వీళ్ళరా అలా ఒకదాని తర్వాత ఒకటి నీవు అన్నీ తినాలి, అన్నీ నువ్వు తినాలి. అట్టిపండ్లు అన్నావా, ఇంకా అది ఏడాదంతా దొరుకుతూనే ఉంటుంది. సో ఆదామును అలా పెంచాడు దేవుడు. ఇశ్రాయేలు కాలానికి ఆ సిస్టమ్ లేదు, ఓన్లీ పండ్ల సిస్టమ్ కాదు. మీరు ఆహారము పండించుకొని మీరు తినాలి. ఈ ఆహారము ఎలా భద్రపరచాలో నేను యోసేపుకు దర్శనం ద్వారా, యోసేపు గోడౌన్లు కట్టాడు కనుక ఈ ఫరో అనుకున్నాడు, ఎప్పుడైనా మన దేశంలో అత్యధికమైనటువంటి పంట పడినప్పుడు మనం యోసేపులాగా ఈ ధాన్యాదులను మనం నిల్వ చేయాలి. ఇశ్రాయేలు అయితే బాగా కడతారు. కొన్ని పనులు కొంతమంది బాగా చేస్తూ ఉంటారండి. కొన్ని పనులు కొన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. మరి మనది సిద్ధంగా మన ప్రాంతం గోదావరి జిల్లాలు వరి పండించేటువంటి ప్రాంతాలు ఇవి. వరి పంట ఎక్కువ పండిస్తూ ఉంటారు. అయితే మరి ఎన్నాళ్ళ నుండో మన ప్రజలు వరి పండించాలంటే ఏం చేయాలా? ఆ నారు నేలలో పాతాల. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఆంధ్ర వాళ్ళు పాతినట్టుగా కాదంట, బెంగాల్ వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు ఇంకా బాగా పోతారంట. వాళ్ళు పాతే తక్కువ నారుతో ఎక్కువ పొలాన్ని వారు నాటేస్తారంట. దిగుబడి కూడా ఎక్కువ వస్తుందంట. అందుకని ఆ బెంగాల్ నుండి వచ్చిన వాళ్ళు కానీ కూలీలు దొరికితే ఫస్ట్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న రోజులైతే మా ఊళ్ళు తెలివితేటలతో వాడిని ఓడించేస్తారు. నువ్వే కరెక్ట్, వెళ్ళి తుక్కు కింద కొట్టే మా వాళ్ళని. దేవుడే చెప్తున్నాడు తన ప్రజల్ని కొట్టేమని. వాళ్ళు కూడగట్టుకున్న బంగారం, నగలు, మనుష్యులు అన్నిటినీ తీసుకో.
తీసిపో. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటావు చెయ్యకపోతే ఏమవుతుంది ఏంటి, దేవుడు లెక్కలో వేసేస్తాడు. జాగ్రత్త. నా జీవితంలో అదే ఒక్క భయం. దేవుని పనులు, దేవునికి ఇవ్వాల్సింది, దేవుని విషయంలో చేయాల్సింది, ఆయనకి ఇవ్వాల్సిన టైము నువ్వు ఇవ్వకపోతే, దేవుని బిడ్డ, ఎవరు మనల్ని అడిగేవారు? ప్రవక్తలు లేరు, మోసేలు లేరు, సమూయేలు లేరు, అందరూ అయిపోయారు. ఎవరండి మనల్ని ఆపేది? ఎవడు వచ్చి అరే నువ్వు వదిలేవా అని ఎవడు అడగడు. నువ్వే వదులుకోవాలి. భూమిని మీరు వదలనందువలన దేవుడు అంటున్నాడు, ఎవరైనా తెరిచారమ్మా ఆ వచనం? దేవుడు అంటున్నాడు, మిమ్మును అన్య రాజు చేతికి నేను అప్పగించి ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. దేవుని బిడ్డ, ఇది ఎందుకు వచ్చింది ఈ బాధ అని దానియేలు అనుకోవచ్చు. దానియేలు మంచోడే, శండ్రకు మేషకులు అనుకోవచ్చు. కానీ ఇది వాళ్ళు చేసిన తప్పు కాదు. ఎవరు చేసిన తప్పు చెప్పండి? వాళ్ళు పితరులు చేసినటువంటి తప్పు. ఎవరు అనుభవించారు? వీళ్ళు అనుభవించారు. దేవుని బిడ్డ, మనం దేవుని విషయంలో చేయాల్సినవి చేస్తూ, దేవుని రాకడకు సిద్ధపడుతూ, మహిమ మేఘమెక్కడానికి వధువుగా పాటించవలసినవి పాటిస్తూ, దేవుని విషయంలో నెరవేర్చవలసిన నెరవేరుస్తూ ముందుకు సాగిపోయేటువంటి గొప్ప భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక.